తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ఉదయం జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనకు సంబంధించి అన్ని వివరాలను అధిష్టానానికి వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం తిరిగి హైదరాబాద్కు రానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ తిరుమలకు చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాత్రికి కాలినడకన తిరుమల చేరుకోనున్నారాయన. పవన్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. నడక మార్గంలో పవన్ కు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 200 మీటర్ల పరిధిలో రోప్ పార్టీలు ఉండనున్నాయి. పవన్ తో పాటు నడిచే ప్రయత్నం చేయొద్దని పార్టీ నేతలు సూచించారు భద్రతా అధికారులు. బీఎస్సీ జనరల్ ర్యాంకింగ్స్ లిస్టు మేరకు ఆయా జిల్లాల్లో 1-3 నిష్పత్తిలో ఎంపికైన వారికి ఇవాల్టి నుంచి 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఆ తేదీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. జిల్లాలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1-3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫోటోను తీయాలన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని సూచించారు. డిజిటల్ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అక్టోబర్ 3 నుంచి 7 వరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామం, ఒక పట్టణం చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలన్నారు. పైలట్ ప్రాజెక్టు అనంతరం పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 3వ రోజు కూడా విచారణ కొనసాగించింది. సిట్ అధికారులు ఇవాళ టీటీడీ పిండమర ల్యాబ్ ను పరిశీలించారు. తిరుమలలోని గోడౌన్లు, రీసెర్చ్ సెంటర్లను పరిశీలించారు. గోడౌన్లకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్ సేకరించారు. ల్యాబ్లో నాణ్యతా పరీక్ష యంత్రాల వివరాలు అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లలో ముడి సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. ఎలాగైనా బోణి కొట్టాలని టీడీపీ భావిస్తోంది. దానికి తగ్గట్లుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కూటమిలో మిత్రపక్షాల నుంచి ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో సైకిల్ పార్టీ సీరియస్ గా అభ్యర్థి విషయంలో ఓ క్లారిటీకి వచ్చింది. పీడీఎఫ్ బలంగా ఉన్న నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలని లెక్కలు వేస్తోంది. సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటిదని అన్నారాయన. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. బీఆర్ఎస్ నేతలు అసహ్యంగా, అసభ్యకరంగా పోస్టు పెట్టారంటూ కంటతడి పెట్టుకున్నారు మంత్రి కొండ సురేఖ. ఆ పోస్టు చూసినప్పటి నుంచి మానసిక ఆవేదనలో ఉన్నారని అన్నారామె. ఒక చెల్లిలా భావించి తన మెడలో చేనేత నూలుదండ వేస్తే ట్రోలింగ్ చేస్తారా అని మండిపడ్డారామె. తెలంగాణలో 24 గంటల బీజేపీ రైతు దీక్ష నేటితో ముగియనుంది. హైదరాబాద్ ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ లో బీజేపీ ప్రజాప్రతినిధులు దీక్షకు కూర్చున్నారు. రాత్రి కూడా అక్కడే నిద్రించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9.5 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు బీజేపీ నేతలు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ డిఎస్సి ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి కేవలం 7,000 టీచర్ పోస్టులనే భర్తీ చేసిందని అన్నారు. తాము 10 నెలల వ్యవధిలో 11,062 టీచర్ కొలువులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. కేవలం 56 రోజుల్లోనే రిజల్ట్ ప్రకటించామని చెప్పారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో డిఎస్సికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని సీఎం తెలిపారు. తెలంగాణ డిఎస్సి ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి కేవలం 7,000 టీచర్ పోస్టులని భర్తీ చేసిందని అన్నారు. తాము 10 నెలల వ్యవధిలో 11,062 టీచర్ కొలువులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. కేవలం 56 రోజుల్లోనే రిజల్ట్ ప్రకటించామని చెప్పారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో డిఎస్సికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని సీఎం తెలిపారు. మూసీకి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్. మూసీ నివాసితులను హైడ్రా తరలించడం లేదని, ఎలాంటి కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదని చెప్పారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్ అని, దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని వివరించారు హైడ్రా కమిషనర్. మూసీలో ఆక్రమణలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో మూసీ పరివాహక ప్రాంతంలో చాలా అక్రమ కట్టడాలు వెలిశాయన్నారు. కాంగ్రెస్ ఏం చేసినా ప్రజల కోసమేనని, కానీ బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ పరివాహకంలో కొంతమంది ఏకంగా చెరువు మధ్యనే నిర్మాణాలు చేశారని మండిపడ్డారు. ఇక్కడ ఎక్కువగా నాయకుల భవనాలే ఉన్నాయని, కానీ వాటిని పేదలకు అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టి మూసీ సుందరీకరణ చేయడం సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 20,000 ఇళ్లు కూలగొట్టడంతో వేలాది మంది రోడ్డుపై పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. 1,00,000 మందికి పైగా జనం అవస్థలు పడతారని తెలిపారు హరీష్ రావు. తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. 170 మంది సైబర్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు హైదరాబాద్, విశాఖ, పూణె, అహ్మదాబాద్ నగరాల్లోనూ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లో 5, విశాఖలో 11 మంది సైబర్ క్రిమినల్స్ ఇంతవరకు అరెస్ట్ చేశారు. విశాఖలోని వీసీ ఇన్ఫ్రా మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ, అత్రియా గ్లోబల్ సర్వీసెస్లోనూ, హైదరాబాద్లోని విఏజెక్ సొల్యూషన్స్ లోనూ ఈ సోదాలు చేశారు. అమెరికా, కెనడాలో ఉన్న వాళ్లని సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేస్తున్నట్లు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ చక్ర చేపట్టింది సీబీఐ. కర్నూలు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చెయ్యని తప్పుని చేసినట్టు ఒప్పుకోవాలంటూ 4 వ్యక్తులను 14 రోజుల పాటు పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. వారిని చిత్రహింసలకు గురిచేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. 14 రోజులుగా తమ కుటుంబ సభ్యులు కనపడడం లేదంటూ లాయర్లను ఆశ్రయించారు బాధిత కుటుంబ సభ్యులు. జడ్జి సెర్చ్ వారెంట్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు. సమాచారం తెలుసుకుని పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమాయకులపై బలవంతంగా కేసులు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో వాహనాల పార్కింగ్ ఫీజు కోసం వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఇక్కడ వాహనాలకు ఎలాంటి ఫీజును వసూలు చేయడం లేదు. అయితే అక్టోబర్ 6వ తేదీ నుంచి ఈ 2 మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజులు అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్ మెట్రో తెలిపింది. ప్రయాణికులకు మెట్రో రైల్ గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రయాణికులకు ఇస్తున్న ఆఫర్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లు 2025 మార్చి 31 వరకు ఉంటాయని వెల్లడించింది. దసరాకు 3,040 ప్రత్యేక బస్సులను నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ. అక్టోబర్ 4 నుంచి 11 మధ్య హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు ఏపీలోని ముఖ్య ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు నడిపిస్తోంది. హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65, విశాఖ 320, రాజమండ్రి నుంచి 260, విజయవాడ నుంచి 440 ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ఏపీలోని జిల్లాల మధ్య మరో 730 దసరా ప్రత్యేక బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఇక దసరా తర్వాత 12 నుంచి 20 తేదీల మధ్య 3,060 ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు వివిధ రూట్లలో తిప్పనుంది ఆర్టీసీ.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చిరుత సంచారం జనాన్ని హడలెత్తిస్తోంది. రావులపాలెం వద్ద చిరుత పులి సంచరిస్తోంది. గోదావరి లంకలో పులి తిరుగుతోందని మత్స్యకారులు చెప్తున్నారు. 40 మంది సిబ్బందితో గోదావరి లంకలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 3 బృందాలుగా విడిపోయి ఊబలంక, రావులపాలెం, కొమరాజులంక, మందపల్లి లంకలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చిరుత పులికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గుంటూరులో రైతులను నిండా ముంచేసింది రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్. రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందామని మిర్చి టిక్కీలను కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్న రైతులను దాని యాజమాన్యం మోసం చేసింది. మిర్చి టిక్కీలను అమ్మేసుకుంది. మరికొంత తాకట్టు పెట్టి బ్యాంకుల్లో బినామీ పేర్లతో లోన్లు పొందింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్లో చేరారు. ఆయనకు కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఆసుపత్రి వద్దకొచ్చి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో చిక్కుకున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పాట్నాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నది ఉధృతంగా ప్రవహించింది. పరవళ్లు తొక్కిన నీటి ప్రవాహం వంతెనను తాకింది. ఆ బ్రిడ్జ్ పై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేకలు, అరుపులతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీహార్లో కురిసిన భారీ వర్షాలకు కోసి, బాగ్మతి సహా ఆ రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఫాల్కే అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ను జ్యూరీ ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ, ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.